అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మంచి తిథులు, చెడు తిథులు అంటే ఏ ఏ తిథుల్లో మనం పనులు చేసుకుంటే మంచిది, అదేవిధంగా ఏ ఏ తిథుల్లో పనులు ఏదైనా కూడా శుభకార్యాలు చేయకూడదో క్లియర్గా తెలుసుకుందాము. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచి తిథులు అంటే ఏవి, చెడు తిథులలో ఏ పనులు చేయకూడదు అనేది క్లియర్గా అయితే తెలుస్తుంది. కొన్ని తిథులు అయితే మన జీవితాన్ని శుభవైభవంగా మారిస్తే, కొన్ని తిథులు మాత్రం మన జీవితాన్ని శోచనీయంగా మార్చేస్తాయి. అసలు ఈ తిథుల వెనుక ఉన్న దైవశక్తులు ఏంటి, మనం ఎలాంటి పనులు చేయాలి, ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మొదటగా మంచి తిథులు. ప్రథమ తిథి నాడు కొత్త కార్యాలు ఏదైనా చేసుకోవచ్చు. సో కొత్త కార్యాలకు ప్రథమ తిథి అనేది శుభప్రదంగా ఉంటుంది. ద్వితీయ తిథి ఆరోగ్య ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. తదియ తిథి ధన ప్రాప్తి, వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉంటుంది. పంచమ తిథి విద్యాభివృద్ధికి శుభప్రదంగా ఉంటుంది. దశమి తిథి విజయం, విజయయాత్రలకు అనుకూలంగా ఉంటుంది. నవమి తిథి శక్తి పూజలకు అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఏకాదశి తిథి విష్ణు పూజలకు, ఒక్క పొద్దులకు చాలా పవిత్రమైనది. చెడు తిథులు. చతుర్థి నాడు విఘ్నాల తిథి అంటారు. అష్టమి నాడు ఏ పని చేయకూడదు, కలహాలు అనేది ఉంటాయి. అమావాస్య దారిద్ర్యం, చెడు ఫలితాలు అయితే జరుగుతుంది. చతుర్దశి శత్రువుల కలహాలు. పౌర్ణమి వాస్తు దోషాలకు కారణం. తిథులు సంఖ్య రహస్యం చూద్దాము. 1, 3, 5, 7, 9 తిథులు శుభం. 2, 4, 6, 8 మధ్యస్థం. 14, 15 తిథులు అశుభం. శుభకార్యాలు మానుకోవాల్సిన తిథులు ఏంటంటే చతుర్థి, అష్టమి, అమావాస్య, చతుర్దశి. అదేవిధంగా ఏకాదశి తిథి నాడు శుభకార్యాలు చేయరాదు. ఖాళీ ఉపవాసానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అమావాస్య రోజు గృహప్రవేశం, వివాహాలు చేయడం నిషిద్ధమైనది. అదేవిధంగా పౌర్ణమి రోజు భూమి కొనుగోలు అనేవి చేయకూడదు. ఫైనల్గా కాలచక్రంలో తిథులు కేవలం గణన మాత్రమే కాదు, ప్రతి తిథిలో దైవశక్తి దాగి ఉంటుంది. అది మనం ఎప్పుడు పనులు చేసుకోవచ్చు, ఎప్పుడు మౌనం పాటించాలి అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.